మహేశ్వర గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. ఆనందైకరస ప్రసార విలస మందస్మితాస్యం ఆనందైకరస ప్రసార విలసన్ మందస్మితాస్యం కృపాపారిణౌ కృపాపారిణౌ నిజ భక్తమానస నవాంభోజాతభానోదయం కాలజ్ఞాన విదగ్రణ్యో కాలజ్ఞాన విదగ్రణ్యో శివకరం కాళీ సమం సద్గురు బ్రహ్మజ్ఞానమయం నమామి బ్రహ్మజ్ఞానమయం నమామి బ్రహ్మజ్ఞానమయం నమామి హనుమత్కాళీ ప్రసాదాద్వయం అయ్యా నా కడ్డురాకుమయ్యా వెనకయ్యదొర అయ్యా నా కడ్డురాకుమయ్యా వెనకయ్యదొర అయ్యా నా కడ్డురాకుమయ్యా వెనకయ్యదొర నెయ్యంబున నీకిచ్చెదరయ్యా గానమను నేతి నెయ్యంబున నీకిచ్చనయ్యా గానమను నేతి తీయని గీతము తినినను దయ చూడవయ్య తీయని గీతము గుడుములు తినినను దయ చూడవయ్య అయ్యా నా కట్టురాకుమయ్యా నా కట్టురాకుమయ్యా నా కట్టురాకుమయ్యా సిద్ధి బుద్ధితో కూడిన చిన్ని పాపదన్ని గడ్డ చిన్ని బుద్ధితో కూడిన చిన్ని పాపదన్ని గడ్డ బుద్ధిగా నా బుద్ధి నిలిచి శ్రద్ధయను సహాయపడగ వయ్యా నా కట్టురాకుమయ్యా వెనకయ్యదొర అయ్యా నా కట్టురాకుమయ్యా వెనకయ్యదొర అయ్యా 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 నా కట్టురాకుమయ్యా చదువుల తల్లి దయగని సదయతనన్నేను కొనవి చదువుల తల్లి దయగని సదయతనన్నేను కొనవి కుదురగు పదముల పొందిక కుదురగు పదముల పొందిక మధుర భావరస చంద్రిక కుదురగు పదముల పొందిక మధుర భావరస చంద్రిక ఒడుగురు చిర చెయ్యల సంపదల నిలిపియద చెయ్యల ఒడుగురు చిర చెయ్యల సంపదల నిలిపియద చెయ్య చదువుల తల్లి దయగని సత్యవర నిర్వృతి కనవచ్చంబగు మార్గముగా
అజ్జ పరనిర్వృతి గణవజ్జంబగు మార్గముగా రుజ్జంబగు మోక్షాప్తిక ఈన స్ఫురణంబుగలుగ రుజ్జంబగు మోక్షాప్తిక ఈన స్ఫురణంబుగలు చదువుల తల్లి దయగని ముదములనన్నాదుకొన చదువుల తల్లి దయగని ముదములనన్నాదుకొన చదువుల తల్లి చదువుల తల్లి చదువుల తల్లి దయగని ముదములనన్నాదుకొనవే. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. जय श्री सद्गुरु महाराज की जय. శ్రీకరమగు కాళీ ప్రసాద గురు శ్రీచరితము కరుణకరము శ్రీచరితము కరుణకరము శ్రీకరమగు కాళీ ప్రసాద గురు శ్రీచరితము శుభకరము మోక్షకరము సంపత్కరము శ్రీకరము శ్రీకరము మోక్షకరము సంపత్కరము లక్ష్మీకరము శ్రీకరము చెప్పెదరసములు చిప్పిలన గాద్రులప్పటికప్పుడు కుప్పకూలగా చెప్పెదరసములు చిప్పిలన గాద్రులప్పటికప్పుడు కుప్పకూలగా ఉప్పిరిగొను సమ్మోద వీచిగల ఉప్పిరిగొను సమ్మోద వీచిగల ఒప్పదోగ వినువారి చిత్తములు ఉప్పిరిగొను సమ్మోద వీచిగల ఒప్పదోగ వినువారి చిత్తములు శ్రీకరమగు కాళీ ప్రసాదము శ్రీచరితము గడు శుభకరము శుభకరము మోక్షకరము సంపత్కరము లక్ష్మీకరము. ఆగమనము విద్యాభ్యాసము ఆగమనము విద్యాభ్యాసము దుర్యోగి సమూహ నిరాసనమున్
ఆగమనము విద్యాభ్యాసము దుర్యోగి సమూహ నిరాసనమున్ భాగములన్ కథగా వచించదను భాగములన్ కథగా వచించదను భక్తుల మనములు రంజిల్లన్ భక్తుల మనములు రంజిల్లన్ శ్రీకరమగు కాళీ ప్రసాద గురు శ్రీహరితము కడు శుభకరము శుభకరము మోక్షాకరము సంపత్కరము లక్ష్మీకరము శ్రీకరమగు కాళీ ప్రసాద గురు. భక్తులారా, ఈ రోజున ఎంతో పుణ్యదినం. మనమందరం సమర్థ సద్గురుదేవులైన కాళీప్రసాద్ బాబు వారి జీవిత లీలా విశేషాలలో కొన్నిటిని విని ఆనందించి తరించబోతున్నాం. అయితే ఇందులో చాలామందికి పూర్వం నుంచి ఉన్న భక్తులకు గాక కొంతమందికి ఈ కాళీప్రసాద్ బాబు గారు ఎవరు, వీరిని గురించి మనం ఏమి పురాణాల్లోనూ కావ్యాల్లోనూ వినలేదే, ఆధునికంగా గ్రంథాలేం లేవే అనేటువంటి అనుమానం రావచ్చు. అయితే గురుగీత జాగ్రత్తగా చూసినటువంటి వారికి గురుగీతలో ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, గూఢో దృఢశ్చ ప్రీతశ్చ గూఢో దృఢశ్చ ప్రీతశ్చ మౌనిశ్చ సుసమాహితః సకృత్కామగుతోశ్చోపి సకృత్కామగుతోశ్చోపి పంచైధా గురురీరితః. పరమగురువులు 5 రకాలుగా ఉండవచ్చునంటాడు. అందులో మొదటి వారు గూఢులట. అంటే జగత్తుకి ఎవరికీ తెలియకుండా వారి ఉనికిని వారు జాగ్రత్తగా రహస్యంగా కాపాడుకుంటూ జగత్తుకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం బయటికి వచ్చి సకృత్కామగతులై అవసరమైన సందర్భంలో బయటికి వచ్చి సమాజానికి సేవ చేసి మళ్ళీ తెలియకుండా వారు వెళ్ళిపోతూ ఉంటారట. ఇది వారి యొక్క లక్షణం. వారు ప్రీతులు, భక్తజనం యందు వారికి అశేషమైన ప్రీతి. వారు దృఢులు, బ్రహ్మజ్ఞానమునందు నిరంతరము దృఢముగా ఉండేటువంటి వారు. అటువంటి మహానుభావులు శ్రీ కాళీప్రసాద్ బాబూజీ వారు. వారిని అయ్యా తమ జీవితాన్ని గురించి ఈ ప్రపంచానికి తెలియజేస్తే బాగుంటుంది, ఏదైనా రాస్తాము అని అడిగితే వారితో అనేవారు, బాబు ఏదో మైసూరు బల్బుకో ఫిలిప్స్ బల్బుకో ప్రచారం కావాలంటే అర్థం ఉన్నది, సూర్యభగవానుడికి అడ్వర్టైజ్మెంట్ కావాలా అనేవారు. మాట చెప్పలేక అంతటితో ఊరుకొని మళ్ళీ ఇంకొక రోజు సందర్భం వచ్చినప్పుడు, అయ్యా తమరిని ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది అంటే ఆయన ఒక మాట అడిగేవారు. మరి తిరిగి ప్రశ్న వేసేవారు, ఏమయ్యా ఒక్కడే ఉన్నటువంటి భగవంతుడి దృష్టిలో పడటం మంచిదా, ఇన్ని కోట్ల మంది ఈ ప్రజల దృష్టిలో పడటం మంచిదా అనేవారు. సమాధానం చెప్పలేక వెళ్ళిపోవాల్సి వచ్చేది. అటువంటి గూఢమైనటువంటి జీవితం గడిపినటువంటి మహానుభావులు వారు. వారి చరిత్ర అంతా మనకి ఎక్కడ తెలుస్తుంది, తెలియటానికి అవకాశం లేదు. వారి లీలలు కొన్ని తెలుస్తాయి మనకి. అటువంటి లీలల్లో, బాల్య లీలల్లో 3 లీలల్ని మాత్రం ఇక్కడ ఈ రోజున హరికథగా చెప్పుకుంటున్నాం. ఒకటి వారి ఆగమనం రావటము, రెండవది వారి విద్యాభ్యాస ప్రయత్నము, మూడవది వారిని కొంతమంది పండితులు భంగపరచవలనని చేసినటువంటి ప్రయత్నంలో వారే స్వయంగా ఎలా భంగపడ్డారనేటువంటి విషయం. ఈ 3 అంశాలు మాత్రమే ఈ కథకి అవకాశం ఉన్నటువంటిది. జీవితాన్ని అంతగా కథగా రాస్తున్నాం. బహుశా 10-15 హరికథలు కావచ్చు. అవి కొన్ని ఇప్పటికి రాసి ఉన్నాం. కనుక నా ఉద్దేశం ఏమిటంటే, నేను ఎప్పుడు హరికథ చెప్పలేదు, ఇంతవరకు చెప్పలేదు. కానీ చెప్పగలననేటువంటి ధైర్యం నా మనసులో ఉన్నది. చెబుతాను, దీనికి ఏమి పెద్ద లెక్క లేదనేటువంటి భావం ఒకటి కలిగింది. అందులో గురుదేవుడి చరిత్ర కనుక తప్పకుండా చెబుదాం అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా ఇక్కడ. కనుక ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా సమర్థులైనటువంటి వారు, హరిదాసులు కానీ ఇతరులు కానీ ఉండి ఈ కథ చెబుతాము అనేటువంటి ఉద్దేశంలో ఉంటే వారికి నేను ఇస్తాను, సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తాను. బాబుగారిని గురించి ప్రపంచానికి తెలియవలసినటువంటి చాలా ఉన్నది, విశేషమైనటువంటి ప్రచారం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ కథ చెప్పడానికి ప్రారంభిస్తున్నాను. ఇంతకీ బాబుగారు ఎవరయ్యా అంటే, ఏమని చెబుతాం బాబుగారు ఎవరంటే,
ఏయమ్మగన్నదో ఏయమ్మగన్నదో ఎవ్వారెరుంగరు కాళికామాతయే కన్న తల్లి ఎవరన్నదమ్ములో ఎవ్వారెరుంగరు ఆంజనేయుండట అన్నగారు ఏ దేశమో ఏమో ఎవ్వారెరుంగరు ఏ దేశమో ఏమో ఎవ్వారెరుంగరు అన్ని చోటుల నుండు ఆఢ్యుడతడు ఏ కాలమో ఏమో ఎవ్వారెరుంగరు అన్ని వేళల దోచు అహరహమ్ము అట్టివాడిట్టివాడని అనగరాదు అన్ని నామాల రూపాలనున్నవాడు అన్ని నామాల రూపాలనున్నవాడు ఎరిగి కాళీ ప్రసాదు వర్ణింపవశమే ఎరిగి కాళీ ప్రసాదు వర్ణింపవశమే తేటపరచద విన్నంత తెలిసినంత హరికథ చెప్పిరి చెప్పిరి గిరి కథయును మున్ను చెప్పిరి గిరి కథయును మున్ను నేటికి తెలియంగా గురు కథనెవ్వరు చెప్పరు గురు కథ విని బిందు నేను గురు తెరుగుటకై గురు కథ విని బిందు గురు తెరుగుటకై గురు కథ విని బిందు గురు తెరుగుటకై సజన వర్గము తరించుటకునై మోక్షముగాంచెడు తెరవేరుగుటకై గిళగిడ తుంగ తడిమి తరుగుడుట తుంగ గురు కథ విని బిందు గురు తెరుగుటకై గురు తెరుగుటకై గురు తెరుగుటకై. భక్తులారా, అన్ని ఉపాసనలలోనూ గురూపాసన శ్రేష్టము అని సర్వశాస్త్రములు చెప్పుతున్నవి. అందులోనూ గురుగీత దైవోపాసన వలన మల విక్షేప దోషములు తొలగినను ఆవరణ దోషము తొలుగుటకు కేవలము గురూపాసన మాత్రమే సరి అయినదని చెప్పుతున్నది. అందువలన గురుచరిత్రమనుడిది మహాపుణ్యప్రదం అయినను నేను తొలుతనే మనవి చేసినట్లు
బాబుగారిని గురించి మనకి ఏమి తెలియను, ఏమి చెప్పగలము? ఎవరని తెలుపుదునయ్యా, ఎవరని తెలుపుదునయ్యా, బాబెవరని తెలుపుదునయ్యా. కనులకు నందగలముల కవుల బుద్ధులకు నందగలముల అవతల వైచిన అనాథనాథుని ఎవరని తెలుపుదునయ్యా. కవుల బుద్ధులకు అందకలముల అవతల వైచిన అనాథనాథుని ఎవరని తెలుపుదునయ్యా, వారెవరని తెలుపుదునయ్యా. ఏ ఊరో యౌవారు పితరులో, ఏ ఊరో యౌవారు పితరులో ఊహించి తెలియుటే నిజమైనను, ఊహించి తెలియుటే నిజమైన తెలిసిన విభుదులు తెలిపిన వరకును తెలియజెప్పెదను తెలివిగలిగినట్టు ఎవరని తెలుపుదునయ్యా, వారెవరని తెలుపుదునయ్యా. కనుక బాబుగారిది ఏ ఊరు, వారి తల్లిదండ్రులు ఎవరు, వారు ఏ ప్రాంతం వారు, ఏ సంవత్సరంలో వారు వచ్చారు, ఈ విషయాలన్నీ కూడా ఒకరంటారు నాకు అప్పటికి 70 ఏళ్ళండి, 1941 సంవత్సరంలో బాబుగారిని చూచాను, వారికి అప్పటికి 13 ఏళ్ళు అంటారు. ఒకరంటారు నేను చాలా చిన్నతనంలో బాబుగారితో ఆడుకున్నానండి, వారికి అప్పుడు 13 ఏళ్ళు, ఇప్పుడు నీకు ఎంత అయ్యండి, 82 అంటారు. బాబుగారు నాతో స్వయంగా వారు బెనారస్ విశ్వవిద్యాలయం స్థాపన చేసినప్పుడు మదన్మోహన్ మాలవ్య గారితోటి ఆ శంకుస్థాపన చేయటానికి తగినటువంటి స్థలం ఏదా అని నిర్ణయం చేశామని ఒక మారు చెప్పారు. కనుక మహాత్ముల కాలం మనం నిర్ణయించలేము, అన్ని కాలాల్లో ఉండేటువంటి వారు. కనుక అలా తెలియదు కనుక అసలు మానేస్తూ ఉండటం ధర్మం కాదు, మనకి తెలిసినంత వరకు చెప్పుకోవాలి. అందుకని బాబుగారి ఆగమనంతో మొదలుపెట్టి ఈ కథను చెప్తాను. శ్రీకరమగు కాళీ ప్రసాద గురు శ్రీచరితము కడు శుభకరము, శ్రీకరమగు కాళీ ప్రసాద గురు శ్రీచరితము కడు శుభకరము, శుభకరము మోక్షాకరము సంపత్కరము లక్ష్మీకరము, శ్రీకరము మోక్షాకరము సంపత్కరము లక్ష్మీకరము, ప్రాకట దుఃఖ మహాంధతమస్సులు పారద్రోలగన హస్కరము, ప్రాకట దుఃఖ మహాంధతమస్సులు పారద్రోలగన హస్కరము, శ్రీకరమగు గాడి ప్రసాద గురు శ్రీచరితము శుభకరము అని తమకి మొదటనే మనవి చేసుకున్నాను. కనుక ఈ కథాకాలం నేటికి దాదాపు 70 సంవత్సరాల క్రితం యనమదురులో జరిగినటువంటి సంఘటనను మొదటి సంఘటనగా ఇందులో తీసుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో వరలు నెనమదురుపురము, పశ్చిమ గోదావరి జిల్లాలో వరలు నెనమదురుపురము, అందు
నిశ్చయ బుద్ధులకు ఆత్మవేత్తలకు నిర్మములకుగా పురము. నిశ్చయ బుద్ధులకు ఆత్మవేత్తలకు నిర్మములకుగా పురము. అందువరలు కందర్ప పరశురామయ్య భజితదా శరది. అందువరలు కందర్ప పరశురామయ్య భజితదా శరది. సుందర రామ పదారవింద నిశ్యందమరందమసురది. సుందర రామ పదారవింద నిశ్యందమరందమసురది. సోదరులారా, యనమదుర్రు అనే గ్రామంలో దాదాపు నేటికి 70 సంవత్సరాల పూర్వం కందర్ప పరశురామయ్య అనేటువంటి ఒక మహనీయులు ఉండేవారు. వారు వృత్తి చేత పోలీస్ డిపార్ట్మెంటులో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యి ఆ యనమదుర్రులో వారు స్వయంగా వేయించుకున్న గంగరాజు పాక అనేటువంటి పాకలో యౌగికమైనటువంటి జీవితం గడుపుతూ రాజయోగిగా ఉదయాస్తమయాలు తమ సాధనలో మునిగి ఉంటుండేవారు. వారు కందర్ప శ్రీరాములు గారు అనేటువంటి అద్వైత తత్వ సిద్ధాంతి అయినటువంటి వారి కుమారులు. కానీ తండ్రి పీఠాన్ని తీసుకోవటానికి అంగీకరించినటువంటి వినమ్రమైన స్వభావం కలిగినటువంటి వారు. వారు స్వయంగా సాధన చేసుకుంటే వారిని గురించి ఆ గ్రామంలో ఊళ్ళో వారంతా కూడా వారిని దేవుడు గారు అని పిలిచేవారు. అంతేకాదు, గాంధీ గారంతటి వారు అని పిలిచేవారు. అటువంటి మహానుభావులు వారిని గురించి 2 మాటలు చెబితే చాలు వారి ధీరోదాత్తని గురించి తెలియటానికి. వారికి 12 ఏండ్ల కుమారుడు దురదృష్టవశాత్తు చనిపోతే రాత్రిపూట ఏడ్చినందువల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళకి నిద్రాభంగం అవుతుందనేటువంటి భావంతో ఆయన నిర్వికారంగా ఉండి తెల్లవారిన తర్వాత జరపవలసినటువంటి కార్యక్రమములు జరిపించినటువంటి ధీరోదాత్తుడు, ఏమాత్రము ఒడిదుడులకు చెలించనటువంటి మంచి దృఢమైనటువంటి స్తంభం వంటి వాడు, అద్వైత స్తంభం వంటి వాడు. అటువంటి మహానుభావుడు 12 సంవత్సరములుగా శ్రీరామచంద్రుని బాలరామాకృతిలో నిరంతరము ఉపాసిస్తూ తపస్సు చేస్తున్నారు. చేస్తుంటే ఒకరోజు వారికి రాత్రి కలలో శ్రీరామచంద్రుడు సాక్షాత్కరించి 12 ఏడుల తపమునకు మెచ్చి పలికె కలను రాఘవుడు. 12 ఏడుల తపమునకు మెచ్చి పలికె కలను రాఘవుడు. విదితాత్మానిను చూడవత్తునను గనవచ్చును రేపనుడు. విదితాత్మానిను చూడవత్తునను గనవచ్చును రేపనుడు. 12 ఏళ్ళు తపస్సు చేశావు, చాలా సంతోషించాను. నిన్ను చూడటానికి రేపు వస్తున్నాను, నా దర్శనం నువ్వు చేద్ది కానీ అన్నారు. ఈ మాట వినేటప్పటికీ పరశురామయ్య గారికి చెప్పరానటువంటి ఆనందం కలిగింది. 12 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి తపస్సు ఫలించింది. కనుల ముదశ్రుపూరములు కాల్వలు గట్ట కనుల ముదశ్రుపూరములు కాల్వలు గట్ట తపఫలంబుగై కొనుమొని రాఘవుండు తనకుందయ చేసిన. తపఫలంబుగై కొనుమని రాఘవుండు తనకుందయ చేసిన. రోమ రోమమున్గొనకొని నిక్క సంతసమకుంఠితమైన మనోజ్ఞ భావనాజనిత సమాధిలో నిలిచి సౌఖ్య సుధాబ్ది మునింగెనతడు. జనిత మనోజ్ఞ భావనాజనిత తపస్సమాధిలో మునిగి సౌఖ్య సుధాంబుది మునిగెనతడు. బేస్ బాగా కన్నులు ఆనందాశ్రువులతో నిండిపోయినవి. ఆ క్షణము నుండి ఎప్పుడు తెల్లవారుతుందే
ఎప్పుడు ఈ బాలరాముణ్ణి దర్శిస్తానా అని ఆయన ఆత్రపడసాగారు. ఎవరు ఆ వీధిని ఎవరు వచ్చినా సరే దగ్గరకు వెళ్ళి ముఖంలోకి తొంగి చూచి నువ్వు రాముడవు కావా అని మనస్సులో అనుకునేవాడు. వాడు ప్రతీక్షించాడు. కానీ ఆ రోజు ఆయన విజయవాడ వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవలసినటువంటి రోజు. భార్య చుక్కమ్మ గారు వచ్చి గుర్తు చేసింది, ఏమండి ఇవాళ విజయవాడ వెళ్తానన్నారు కదా. రామచంద్రుడు వస్తానన్నాడు. ఎక్కడికి వస్తానన్నాడు చెప్పలేదు. ఇక్కడే దర్శనం ఇస్తాననేమి, విజయవాడలోనే దర్శనం ఇవ్వచ్చు. ఆయన ధీరోదాత్తుడు అని చెప్పాను. అందుకని మనస్సులో ఈ రామచంద్రుడిని తలుచుకుంటూ ఆయన విజయవాడ వెళ్ళి పెన్షన్ తీసుకుని ఆ విజయవాడలో కనిపించిన వారిని అందరినీ కూడా రామా 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 అనుకుంటూ చూచి సాయంత్రం అయిన తిరిగి వచ్చేటప్పటికి పొద్దు ఆటారబోతున్నది. ఆయన అనుకుంటున్నాడు, కనిపిస్తానన్నావే, నాకు దర్శనం ఇస్తానన్నావే, ఈరోజు గడిచిపోతున్నదే, రామచంద్ర వృధాయేనా నీ మాట, ఇంతేనా నా జన్మ, 12 ఏళ్ల తపస్సు వృధా కావాల్సిందేనా రామా అని విచారపడుతున్నాడు. ఆయన బాధపడుతుంటే ఆయన సరిగ్గా ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఒక 12 ఏళ్ల బాలుడు ఆయనకి దర్శనమిచ్చాడు. మణిఘృణీరంజిత మహిత కోటీరమ్ము మునిమెచ్చు అలకల పొలుపుగాగా. శ్రీరామచంద్రుడు, చక్కని దివ్యమైనటువంటి కిరీటం ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు, ఆయన కిరీటం బదులు కూర్చున్న బాలుడి ముఖం మీద మునిమెచ్చు అలకల పొలుపుగా ఆ కిరీటం మారిపోయి ముఖం మీద ముంగురులు కనిపించినాయి. దీనికి ఆ ముంగురులు ఎటువంటివి, విశ్వామిత్రుడు వచ్చినవి. అలకలల్లలాడగని ఆరాంబుని ఎటు బొంగేను అలకలల్లలాడ. అటువంటి దృశ్యాన్ని చూచాడు. ఆ క్షణంలో ఆయన విశ్వామిత్రుడు అయిపోయాడు. రామచంద్రుడు చూచిన విశ్వామిత్రుడు అయిపోయినాడు. ఇంకా చూచాడు. లీల కనకమయ చేలంబు ఎర్రని పట్టు పుట్టపు రమ్యభణితిగాగా బాలకనకమయ చేల సుజన పరి అన్నాడు త్యాగరాజు. కనకమయ చేలం, పచ్చని పట్టుపుట్టము కట్టుకునేటువంటి రామచంద్రుడు ఎర్రని పట్టుపంచ కట్టుకుని ఉన్నట ఈ బాలుడు. కరధృత కోదండ కాండములు అర్చిత స్వార దైవతముల సంచిగాగా. శ్రీరామచంద్రుడికి విల్లు బాణాలు చేతులు ఎప్పుడు ఉంటాయి. వాటి బదులు తాను అర్చించుకునేటువంటి ఆంజనేయ స్వామి కాళీమాతలు ఉన్నటువంటి ఒక సంచి చేతిలో ఉన్నదిట. ఆయన చేతిలో విల్లుంటే ఈయన చేతిలో సంచి ఉన్నదిట. జానకీ మాయా విశంకటజ్యుతులు ఆత్మ మధురస్మిత అద్భుత విధముగాగా. నల్లని రామచంద్రుడి పక్కనే మెరుపు వలె జానకి ఎప్పుడు ఉంటుంది. అయితే ఈ బాలుడు గనక ఈయన ముఖం మీద ఉండేటువంటి తెల్లని చిరునవ్వు జానకి మాయలా కనిపించిందిట, పక్కన ఉన్నదట ఈయనకి తోడు. ఆశ్రితావన దీక్షా మహావళక్ష కాంతి వలయం తన చుట్టూ గ్రమ్ము కొనగా. చూచాట ఆయన పరశురామయ్య గారు. ఈ బాలుడు చుట్టూ ఒక తెల్లని వర్తులంగా ఒక కాంతి వలయం కనపడుతున్నదట. ఏమిటంటే ఆశ్రితావన దీక్షా మహావళక్ష కాంతి వలయం అట. నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళని నేను రక్షిస్తాను, నేనే సుదర్శన చక్రం అన్నట్లుగా ఉన్నారు. బాలరామాకృతి వహించి బాబు పరశురామయకు దోచ తన్మనోరంజకముగా. బాలరామాకృతి వహించి బాబు పరశురామయకు దోచ తన్మనోరంజకముగా.
ఏమి నోచినాను జన్మములేమి చేసినాను నాదొర ఏమి నోచినాను జన్మములేమి చేసినాను నాదొర ఏమి నోచినాను జన్మములేమి చేసినాను కందర కనిపించకై కామితములు గడచేరగనిను నా కామితములు గడచేరగనిను నా కన్నుల ముందరగాంచగలుగుటకు ఏమి చేసినాము జన్మములేమి చేసినాము జపములు తపములు చాల జల్పినను జపములు తపములు చాల జల్పినను కపురూపం బట నీదు దర్శనం జపములు తపములు చాల జల్పినను అపురూపం బట నీదు దర్శనం నెపమేలా నీకనుగ్రహింపగ నెపమేల నీకనుగ్రహింపగ కృపయే రూపము దాల్చిన ప్రభువ కృపయే రూపము దాల్చిన ప్రభువ ఏమి నోచినానో జన్మములేమి చేసినాను ప్రభువ ఏమి నోచినానో ప్రభు ఏమి నోముల్లో వచ్చానో ఏ యజ్ఞాలు చేశానో నాకు తెలియదు నా కామితములన్నీ కడతేరినవి నా కోరికలన్నీ తీరిపోయినవి కామితములు కడతేరగ నిన్ను నా కన్నుల ముందర కాంచగలుగుటకు ఏమి చేసినానో జపములనేమి చేసినాను జపములు తపములు చాలా సల్పినను అపురూపం బట నీదు దర్శనము కానీ ప్రభు నెపమేలా నీకు అనుగ్రహింపగా నువ్వు దయచూడదలుచుకుంటే నీకు ఒక నెపం కావాలా జపం చేయాలా ధ్యానం చేయాలా ఎందుకు పనికిరాని వాడికి ఇవ్వగలవు నువ్వు నెపమేలా నీకు అనుగ్రహింపగా కృపయే రూపము దాల్చిన ప్రభువా నువ్వు కృపాస్వరూపానివి దయాస్వరూపానివి నీకు కారణం కావాలా ఏమి నోచినాను జన్మములేమి చేసినాను ప్రభువా ఏమి నోచినాను జన్మములేమి చేసినాను ఈ ఆనందాన్ని ఆయన వెంటనే కార్యరూపంలో పెట్టి అవకాశం ఇచ్చినప్పుడే చూడమన్నారు శ్రీ బాబుని వెంటనే కౌగిలిలో బంధించారట ఆయన ఈ సంయోగం చాలా విచిత్రమైనటువంటిది ఎట్లా ఉన్నదంటే జీవాత్మ పరమాత్మ చేరుకున్న విధాన జీవాత్మ పరమాత్మ చేరుకున్న విధాన నది సముద్రములోన ఒదిగినట్లు జీవాత్మ పరమాత్మలో లీనమైనట్లుగా ఉన్నది నది సముద్రంలో ఒదిగిపోయినట్లుగా ఉన్నది అర్థము శబ్దమందణగిపోయిన రీతి కల ద్రష్టమదిలోన కరగుభాతి శబ్దంలో అర్థం విడిపోయినట్లుగా ఉన్నది వాటిని విడదీయటం కష్టం కళని కలగనేటువంటి ద్రష్ట నుంచి విడదీయటం కష్టం కల ద్రష్టమదిలోన కరగుభాతి ద్రష్ట బాబు కల పరశురామయ్య గారు సముద్రం బాబు
అలా పరశురామయ్య గారు కాంతి సూర్యునిలోన కలసిపోయిన పోల్కి పూదావి పవమాను బొందు నియతి. కాంతి సూర్యుడిలో కలిసిపోయినట్లుగా ఉన్నది పరశురామయ్య గారు కిరణములు, బాబు సూర్యుడు. పూదావి పువ్వుల సువాసన పవమాను పొందినట్లు గాలిలో కలిసిపోయినట్లుగా వాటిని విభజించడం కష్టం ఇవేవి కూడా. కవిభావమక్షరక్రమమందు చందమ్ము, కవిభావమక్షరక్రమమందు చందమ్ము అల అబ్ధిలో లీనమైన పడితి. కవిభావము రాసేంత వరకు భావం వేరు, అక్షరాలు వేరు. అక్షరాల్లో కలిసిపోయిన తర్వాత కవి భావాన్ని వేరుగాను అక్షరాలను వేరుగాను విడదీయలేదు. కవిభావం అక్షరక్రమము దాల్చిన ఎట్లు కర్మజనితాత్మదేహ ప్రకర్షమెల్ల సచ్చిదానందమూర్తి సంసక్తి నెనయ బాలరామ పరశురామయ తన తపఫలంబు బాబు కౌగిలించను పరతత్వభోగియగుచు, పరతత్వభోగియగుచు. అక్షరం పొందినట్లుగా, కవి భావం అక్షర రూపం పొందినట్లుగా, అలా సముద్రంలో లీనమైనట్లుగా పరశురామయ్య గారు తన తపఫలంబు బాబు కౌగలించెను పరతత్వభోగియగుచు. ఎట్లా చెప్పాలి? బాబుగారు భగవంతుడు, పరశురామయ్య గారు తక్కువవారు కాదు. పరతత్వభోగి అంటే అనంతుడు, పరతత్వాన్ని భోగి అంటే పాము, భోగిస్తున్నటువంటి వాడు ఆదిశేషుడు, అనంతుడైనటువంటి పరశురామయ్య గారు కౌగిలించుకున్నారట. వారిద్దరి ఆలింగనం ఎటువంటిదంటే భగవంతుడు, చాలా దగ్గర భక్తుడైనటువంటి అనంతుడు, ఇద్దరూ ఒకరినొకరు కౌగులించుకున్నట్లుగా ఉందిట. చాలా ఆనందపడ్డారు, బ్రహ్మానందపడ్డారు. ఆ రోజు నుంచి పరశురామయ్య గారు బాబు అని చాలా ప్రేమగా ఆయన్ని పిలుస్తుండేవారు. వారు కూడా మరి ఆ బంధం ఎటువంటిదో, ఎన్ని జన్మల నుంచి వస్తున్నటువంటి బంధమో, నాన్నగారు అని వెంటనే వెళ్ళేవారు. వారిద్దరి మధ్యన గంటలు 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 తత్వచర్చ జరుగుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉంటే పరశురామయ్య గారికి కొంతకాలానికి అనిపించిందిట, ఇంత పాండిత్యం కలిగినటువంటి వాడు, సహజ పండితుడు, ప్రపంచానికి అంతటికీ బోధ చేయవలసినటువంటి వాడు, వివేకానందుడు వంటి వాడు, అయ్యో అక్షరాలు రాకపోవటం పెద్ద లోపంగా ఉన్నది. ముఖ్యంగా ఇంగ్లీషు రాకపోతే ఈ రోజుల్లో కష్టం కదా, విదేశాలకు వెళ్ళి చెల్లించుకు రావాలంటే కుదురుతుందే. అప్పుడు తమ మనవడు రమణబాబు గారు ఇంగ్లీషు నేర్చుకుంటున్నాడు. అతనితో పాటు ఈయన కూడా ఏబీసీడీలు దిద్దబెట్టి మెల్లిగా ఈయన విద్యావంతుణ్ణి చేయాలనుకున్నారు. అయితే ఈ రోజుల్లోనే పరశురామయ్య గారు ఒక విచిత్రం కనిపించారు సారంగవాణి. నిరత జ్ఞాన వృత్తి నిలచిన యా బాబు కనులు రెండు నిప్పు కణికలవలే మండ తల్లి ఓలే మరియు శైచోపచారములు చేయు పరశురామయ్యయును. నిరత జ్ఞాన వృత్తి నిప్పు కణికలవలే, నిరతం చేస్తుండేటువంటి ధ్యాన వృత్తి వల్ల బాబుగారి కన్నులు రెండు కూడా చింత నిప్పులలే ఎర్రగా మండిపోతూ ఉండేవిట. అవి నేరుగా వారి కళ్ళల్లోకి చూడటానికి భయపడేవారని చెప్పేవారు. ఇతరులే కాదు, బాబుగారు కూడా చెప్పారు నాతో ఒక మాట, నా కళ్ళల్లోకి చూడటానికి భయపడేవారు. అటువంటి బాబుగారిని వారి పాదాలకి వెన్నరాసి, తలకి తైలం మర్దన చేసి, తల్లి కంటే ఎక్కువగా మరియు శైచోపచారములు చేసే పరశురామయ్యయును. అలా వారిని సంరక్షించుకుంటూ, వారిని ఎవరూ వారి దగ్గరికి రాకుండా, వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్లుగా చూసుకుంటూ ఉండేవారట. అయితే పరశురామయ్య గారి తండ్రి గారు పీఠాధిపతి కనుక, ఆ పీఠాధిపతి వారి శిష్యులు కొంతమంది పరశురామయ్య గారితో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా తార్కికులు. తార్కికులు అంటే జ్ఞాపకం వచ్చింది. ఓ రైతు తన కొడుకుని పట్టణంలో చదివిస్తున్నాడట. ఏమిటి చదివిస్తున్నా అంటే లాజిక్ చదువుతున్నాడట. లాజిక్ అంటే తర్కం అని. తర్కం చదువుకుంటున్నట్టు వాడు. సెలవుల్లో ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే రైతు భార్య పాపం
చక్కగా ఇడ్లీలు తయారు చేసి తండ్రికి 2 కొడుక్కి 2 ప్లేట్లో పెట్టి ఆ కొడుకు ఇడ్లీలు మీద మాత్రం వెన్న రాసింది సార్. తండ్రి అడిగట, ఏమిటే తచ్చి చెడి పొద్దున్నుంచి సాయంత్రం దాకా పొలం దున్ని తెస్తున్నటువంటి వాడిని నేను వాడికి వెన్న రాశావేంటంటే వాడు చాలా మేధస్సు కలిగినటువంటి వాడు, తెలివి కలిగినటువంటి వాడు, వాడు తెలివి వృద్ధి పొందాలి కనుక వాడికి రాశాను. రైతు అడిగట, నాన్న ఏం చదువుకుంటున్నావురా నువ్వు అన్నట్ట. అది నీకు తెలియదులే నాన్న, నేను తర్కం చదువుతున్నాను. బాబు తర్కం అంటే ఏంట్రా? తర్కం అంటే నాన్న, తర్కం అంటే చాలా పెద్దదే, నీకు అర్థం కాదు, నీకు ఎందుకు ఊరుకోవచ్చు, ఏం చదువుతున్నావు కదా. కాదురా నాకు కొంచెం చెప్పు, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అన్నాడు. అట్లాగా చూడు నాన్న, ఇప్పుడు ఈ ప్లేట్ చూడు, ప్లేట్లో ఇడ్లీలు ఉన్నాయి కదా, 2 ఉన్నాయి, ఇవి నేను 3 అని రుజువు చేస్తాను. అరే అదెట్ట చేస్తావురా అబ్బాయి అన్నాడు. ఏం లేదు చూడు నాన్న, ఇదిగో ఇది 1 అని ఒకటి ఎత్తేట, ఇదిగో ఇది 2, 1 2 కలిపితే 3, ఈ చేత్తో ఒకటి ఎత్తాడు, ఇది 1 ఇది 2, ఈ 2 కలిపి ఇక్కడ పెడుతున్నాయి, ఇవి 3 అన్నారు. ఇదిట్రా నువ్వు తర్కం అంటే నాయన, అయితే ఓపెన్ చేయరా, ఈ 2 నేను తింటాను, 3వది నువ్వు తినరా అన్నట్టు వాడు రైతు. అయ్యా తర్కం అంటే ఇలా కూడా ఉంటుంది, పెద్దగా ఉపయోగించేటువంటిది కాదు, కానీ మాటలతో ఒక విశేషమైనటువంటి ప్రయోగం చేయటం ఈ తర్కం యొక్క లక్షణం. వాళ్ళకి కొంతమందికి వాళ్ళు కనిపించినప్పుడల్లా, ఈ బాబు గారు కూడా సామాన్యుడు కాదు, కనపడినంత అమాయకుడేం కాదు, కావాలని చింతకాయలు అనేవారు వాళ్ళు కనపడ్డప్పుడు. నేను చదువుకోలేదు అనేవారు. ఇది పైగా నంగిగా ఇంకా అనేవారు. ఏమిటి ఇలా మాట్లాడతాడు ఈయన, చదువుకున్నట్లేదే, అసలు వ్యవహారం చూస్తే ఈయన అసలు ఎవరో, ఈయన కులం ఏమిటో వర్ణం ఏమిటో, మనవాడు తీసుకొచ్చి పరశురామయ్య గారు తీసుకొచ్చి అందులో మన గురుపుత్రుడు తీసుకొచ్చి పెద్ద ఇది పెట్టి వీడి కాళ్ళకి వెన్న రాసి సేవ చేస్తాడేమిటి అని వాళ్ళ మనసులో కష్టంగా ఉన్నది. అది అలా పెరుగుతూ ఉన్నది. కానీ వాళ్ళని ఎవరిని కూడా ఈయన దరిదాపులకి రాకుండా కాపాడుకున్నారు పరశురామయ్య గారు. అలా జరుగుతున్నది. ఒక రోజున ఆయన కనిపించింది, ఇక లాభం లేదు, మరి విద్యాదానం చేస్తే కానీ కుదరదు, ఇతనికి అక్షరాభ్యాసం చేయిద్దాం అనుకున్నారు. రమణ గారికి రాస్తున్నట్ట. పాప ఆయన బాబుగారు చెప్తుండేవారు కదా తర్వాత కూడా, నా క్లాస్మేట్ అండి వీడు, నాకు అక్షరం రాలేదు, వీడేమో ఫైనాన్సు, ఏమిట్రా బాయ్ ఏమిటన్నావు, ఫైనాన్స్ అంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేవాడు, ఆ మాట కూడా నాకు రాదండి, నా క్లాస్మేట్ వీడు, ఎంత పైకి వచ్చాడో అనేవాడు. ఆ రమణ బాబుకి నేర్పుతూ ఒకరోజు అన్నారట, అక్షరాభ్యాసము అనువుగా చేయింతు అక్షర పురుష అవుననవయ్య, అక్షరాభ్యాసము అనువుగా చేయింతు అక్షర పురుష అవుననవయ్య, అక్షిణ విద్యల కాజుండవేయైన శిక్షణ మిక్కిలి చెరువునయ్యా, అక్షరాభ్యాసము అనువుగా చేయింతు అక్షర పురుష అవుననవయ్య, అక్షర పురుష అవుననవయ్య, రక్షకులవు బల రామకృష్ణులు కూడా శిక్షణ మిక్కిలి చదువుందిరయ్యా, అక్షరాభ్యాసము అనువుగా చేయింతు అక్షర పురుష అవుననవయ్య, అవుననవయ్య, అవుననవయ్య. అంటే బాబుగారు అన్నారట, అక్షరాలు నేర్పుతారు సరే నాన్నగారు, నేను అమ్మ చేతిలో పరికరాన్ని, అమ్మ ఎలా వాడుకుంటే అలా తయారవుతాను నేను, నాకు సొంతంగా ఇది నేర్చుకోవాలి ఇది అక్కర్లేదనేది లేదు, నన్ను మీరు నేర్చుకోబట్టున్నారు అని కొన్నాళ్ళు ఉదాసీనత వహించారట. ఇక లాభం లేదు కానీ పరశురామయ్య గారు ఓ రోజున పలకా బలపం తీసుకొచ్చి దాని మీద ఏ అనేటువంటి అక్షరం రాశారట. పలకను చేతికిచ్చి విను బాబు ఇది ఏ అని దిద్ది చూపి, నీ బలపముతోడ దిద్దుమన పల్కక ఉల్కక మౌనమూర్తి అయి నిలచిన దూచి, ఏల గమనింపవు దిద్దవు కారణం ఏదో తెలుపక తప్పదంచు నిలదీసిన బాబు విషాదమూర్తి అయి,
పలక చేతికిచ్చారట. ఇదిగో చూడు బాబు, ఇది ఏ అని పరశురామయ్య గారు ఆ పలక మీద ఏ అనే అక్షరం రాశారు. దిద్దు అని చేతికిస్తే పలకడు ఉలకడు, మాట్లాడడు. ఏం మాట్లాడమే, నీ కాలం చెబుతున్నది. కొంచెం ఇక్కడ కొద్దిగా ఆయనకి తన ధర్మక్రోధం వచ్చింది, నేర్పుతానంటే వినటం లేదే, ఇతడు చిన్నపిల్లకాయలే ప్రవర్తిస్తున్నాడే అని ఒక క్షణం వచ్చి ఉండొచ్చు. ఏం దిద్దావు అంటే అప్పుడు ఆయన చెప్పారట, కన్నుల నీరు పెట్టుకొని కంఠము రుద్ధముగాగా, కన్నుల నీరు పెట్టుకొని కంఠము రుద్ధముగాగా, నన్ను మీరెన్ని విధాల బల్కినను ఏమియునర్తును నాన్నగారు. నా కన్నులకు అమ్మ రూపమదే కనపడుతున్నది అక్షరాన. నా కన్నులకు అమ్మ రూపమదే కనపడుతున్నది అక్షరాన. ఆ పన్నుడనైతి బలపమ్మున అమ్మను గుమ్మనేర్తునే, బలపమ్మున అమ్మను గుమ్మనేర్తునే. నాన్నగారు బలపమ్మున అమ్మను గుమ్మనేర్తునే. ఈ మాట బాబు అనేటప్పటికీ పరశురామయ్య గారి గుండె నీరైపోయింది. ఆయన అన్నిటను అమ్మగాగంచదాలు నీకు చదువు నేర్పెదననుచు అపచార సరణి అహము చూపితి క్షమింపవయ్య నన్ను. కనిపించిన సర్వస్వాన్ని అమ్మగా దర్శించగలిగినటువంటి మహానుభావుడివి నువ్వు. నీకు చదువు నేర్పుదాం అనుకున్నాను, కొద్దిగా అహంకారం, అహము చూపితి క్షమింపవయ్య నన్ను. నీకు నేనేవాడిని చదువు నేర్పడానికి, అమ్మ ఉన్నది, సర్వజ్ఞుడవు కనుక. ఆ రోజుతోటి బాబుగారి విద్యాభ్యాస ప్రయత్నము దానితోటి పూర్తయింది. బాబుగారు ఎంత పండితులు, ఎంత విశేషమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటి వారు. తర్వాత ఎప్పుడైనా ఇంకో కథ సందర్భంలో చెప్పుకుందాం దానికి ఉన్నటువంటి ఘట్టాలు అనుకున్నాం. ఇలా ఉండగా పరశురామయ్య గారి ఇంటికి వారి మిత్రులైన పండితులంతా వస్తుండేవారు తరచు. వాళ్ళంతా కూడా జహల్లక్షణ, అజహల్లక్షణ, జహదజహల్లక్షణ, స్వరూప లక్షణము, తటస్థ లక్షణము, వ్యావర్తకము ఇటువంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళల్లో వాళ్ళు ఆనందిస్తుండేవారు. బాబు వారిలో కలిసేవారు కాదు. ఒక రోజున వారు 10 మంది ఒక చోట కూర్చుని ముందరి గదిలో కుర్చీలు వేసుకుని ఆ కుర్చీలో కూర్చుని మాట్లాడుకుంటున్నారట. వాళ్ళు అన్నారు, ఏమయ్యా నీకు ఇది ధర్మమేనా? మా గురువు పుత్రుడివి నువ్వు, అటువంటి వాడివి ఈ చదువు సంధ్యర్లా అనేటువంటి వాడిని తీసుకొచ్చి ఇంత ప్రసిద్ధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చావే ఈయనకి, ఇది న్యాయమేనా అన్నారు. న్యాయమేనా అంటే మీకు తెలియదు నాయన, ఆయన ఎటువంటి వాడో మీకు తెలియదు, ఆయన గురించి మీరు అనవసరంగా వ్యాఖ్యానాలు చేయకండి అన్నారట. అంటే వాళ్ళు వినలేదు. ఈయన పాండిత్యం ఏమిటో మేము ఇవాళ ఈయన విషయం మేము తేలుస్తాం, నువ్వు ఒక క్షణం ఊరుకో అన్నారట. అంటే ఆయన చెప్పారట, వచ్చడివాడు బల్గుణుడు అవశ్యము గెలుతు మనంగరాదు. జాగ్రత్త, మీరు పెద్ద పొరపాటులో పడుతున్నారు, మీరు భంగాన్ని పొందుతారు, ఈ కష్టాన్ని నేను చూడలేను, మీ ఇష్టం, నేను వెళ్తున్నానని లేచిపోయారట. అక్కడ వాళ్ళు చాలా సంతోషపడారు, ఎంతకాలానికి ఒక అవకాశం వచ్చిందని. ఆ బాబుగారు కూర్చున్నటువంటి కుర్చీ, పరశురామయ్య గారు కూర్చున్నటువంటి కుర్చీ ఖాళీగా ఉన్నది, మిగిలిన కుర్చీల్లో అందరూ కూర్చున్నారు. వారు బాబుగారిని పిలిచారట. బాబుగారు ముందులో గదిలోకి వస్తే వారు అంటున్నారు వారిలో, రెండో బాబు రెండో, రెండో బాబు రెండో, రెండో బాబు రెండో, రమణను దయచేయండో, రెండో
బాబు రండో రమణను దయచేయండో రండో బాబు రండో ఖండితముగమి వంటి వారు ధర ఖండితముగమి వంటి వారు ధరనుండగాంతమిటు దయచేయండు రండో బాబు రండో పండితులము మేమైనను మాకొక పండితులను మేమైనను సంశయ ముండిపోయే మాకొకటి తీర్పవలె రండో బాబు రండో రమణను దయచేయండో రండో బాబు రండో. ఎంతో గౌరవంగా సాదరంగా పిలిచినట్లుగా పిలుస్తున్నారు, మనస్సులో భావాలు పెట్టుకుని. బాబు దయచేయండి దయచేయండి. తమంత వారు ఈ భూప్రపంచం మీద ఇంకొకరు ఉండరు. మేము పండితులమే కానండి, మాకు అనేకమైనటువంటి అనుమానాలు ఉండిపోయిన సంశయములు మీరే తీర్చాలి, రండి దయచేయండి అంటే బాబుగారు చాలా వినయంగా అన్నారట. అన్నలార చిన్నవాడ అన్నలార చిన్నవాడ చదువురాని పిన్నవాడ అన్నలార చదువురాని పిన్నవాడ అన్నలార చిన్నవాడ అన్నన్న విద్యలలో మిన్నలు కులశీలాదుల ఎన్నంగా పెద్దలుగా అన్నల్ల విద్యలలో మిన్నలు కులశీలాదుల ఎన్నంగా మిన్నలు గద అన్నలార చిన్నవాడ చిన్నవాని నన్నిట్టుల సన్నుతి జయందగునే చిన్నవాని నన్నిట్టుల సన్నుతి విన్నపమాలించి నన్ను కిన్నుని చేయకుడు పొండు విన్నపమాలించి నన్ను కిన్నుని చేయకుడు పొండు అన్నలార చిన్నవాడ. అన్నలారా మీరు కులశీలాదుల్లో మిన్నలు, చదువుకున్నవాళ్ళు, పండితులు, నాకంటే పెద్దలు, నేను చిన్నవాడిని, చదువురాని పిన్నవాడిని. నన్ను ఇలా గౌరవించి మీరు నాకు బాధ కలిగించకండి, మీరు దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోండి అన్నారు. అంటే కాదు కాదు నువ్వు కూర్చోవాలి బాబు, తమరు కూర్చోకపోతే ఎలా, తమంతటి మహానుభావులు ప్రపంచంలో ఎక్కడున్నారు, కూర్చోండి కూర్చోండి అని బలవంతం చేశారు. సరే వాళ్ళ మాట విని కూర్చున్నారట. ఆయన కూర్చోగానే వాళ్ళల్లో ఒకడున్నట్ట, ఖండత్వము నుండి ఖండత్వమందు నుండి అఖండత్వము పుట్టెనో, ఖండత్వము నందు నుండి అఖండత్వము పుట్టెనో, మరి అఖండత్వమునన్ ఖండత్వము జన్మించెనో. మెండుగా నెరిగింపుమయ్య మేధ వెలుంగన్ ఖండత్వమందు నుండి అఖండత్వం పుట్టెనో. వారి ప్రశ్నట, అయ్యా ఖండత్వం నుంచి అఖండత్వం పుట్టిందే లేదా అఖండత్వం నుంచి ఖండత్వం పుట్టిందే? నీ తెలివితేటలు బయటపడతాయి, చెప్పు నాయన, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు అన్నారు. ఖండత్వము అంటే ఈ జగత్తు, ప్రపంచం. అఖండత్వం అంటే ఆత్మ, బ్రహ్మము. అయ్యా ఖండత్వము నుండి అఖండత్వం పుట్టిందే, ఈ జగత్తు నుండి పరమాత్మ ఉద్భవించిందే లేదా అఖండత్వము నుండి పరమాత్మ నుండి ఈ ఖండత్వం వచ్చిందే అనే ప్రశ్న వేశారు వాళ్ళు. వేస్తే వాళ్ళలో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు బేష్ బల్లెడిగావు, శబాష్ అద్భుతం అంటున్నారట వాళ్ళు. అంటుంటే ఆయన కూర్చున్నారు. అవునని కూర్చున్న ఎంత అగునే నీ గొప్పతనం, అవునని కూర్చున్న ఎంత అగునే నీ గొప్పతనం. మానుగనున్నత పీఠిని జ్ఞాని ఓలె కూర్చున్న, మానుగనున్నత పీఠిని జ్ఞాని ఓలె కూర్చున్న. పోనగునే సంశయముల బోనడచిన అప్పుడుగాక అవుని ఓలె కూరుచున్న.
కరుణ అవురునే. జ్ఞానివోలె కూరుచున్న పోనగునే సంశయముల పోనడిచిన ఎప్పుడుగాక. ఏమి నీ ధైర్యము? కూర్చున్నావు, కుర్చీలో మేము కూర్చోమంటే కూర్చోవటమే, అంతటి వాడివా? ఇంకొక విషయం జ్ఞాపకం పెట్టుకో. మానితుడవు మీ గురుండు లేని సమయమని ఎరుగు. మానితుడవు మీ గురుండు లేని సమయమని ఎరుగు. కానరారు నిన్ను కరుణగాచుకొనడు వారిక్కడ. కానరారు నిన్ను కరుణగాచుకొనడు వారిక్కడ. ఆనము ఖండము ఖండము తెల్పెద వినవయ్యా. ఆహా, మానితుడవు మీ గురుండు లేని సమయమని ఎరుగుము. మీ గురువుగారు లేడు ఇక్కడ. ఇక్కడ ఉంటే ఏదో చేసి నేను ఎంతకాలం అటు చేసి ఇటు చేసి నేను రక్షించేవాడు. మానితుడవు మీ గురుండు లేని సమయమని ఎరుగుము. కానరారు నిన్ను కరుణగాచువారు నేడిక్కడ. ఆహా, మానితముగా జ్ఞాని ఓలె కూరుచున్న బోనగునే. సంశయముల పోనడిస్తే నువ్వు కూర్చోడు, మాతో పాటు కూర్చోడానికి సమానుడివి కనుక దీనికి సమాధానం చెప్పమన్నారు. ఈ మాట ఇది చెప్పినట్లయితే నాయన, నీ మేధ, నీ తెలివితేటలు, నీ జ్ఞానము, నీ పాండిత్యము అంతా బయటపడుతుంది అన్నారు. అంటే ఆయన సమాధానం చెప్పారట. జాగ్రత్తగా ఉన్నా. పండితమాన్యులరడుగుచునుండగనుత్తరమీయని. పండితమాన్యులరడుగుచునుండగనుత్తరమీయనే. ఒక మాట పండితమాన్యులు అంటారు. పండితమాన్యులు అంటే గౌరవనీయులైన పండితులు అని. పండితమాన్యులు అంటే మూర్ఖులు అని. రెండు అర్థాలు ఉన్నాయి దానికి. ఆయన అందుకని ఒక మాట అట్లాగా ఒక మాట ఇట్లాగా వాడతారు. పండితమాన్యులరడుగుచునుండగనుత్తరమీయని. పండితమాన్యులరడుగుచునుండగనుత్తరమీయనే. ఖడ్డితముగా నెత్తు మీకు కరసత్యము. పండితమన్యులరడుగుచునుండగనుత్తరమీయనే. పెద్దలు పండితమన్యులు, పండితమాన్యులు, పండితమన్యులు అడుగుతున్నారు. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పనా? తప్పకుండా చెబుతాను. కానీ ఒక్క విషయం, ఇక్కడ కూర్చున్నా కదా, కూర్చుంటే ఏమిటోనండి నాకు మా అమ్మ చెవిలో చెబుతున్నది. అండనున్న అమ్మ మిమ్మునడుగమన్నదొక ప్రశ్నము. అండనున్న అమ్మ మిమ్మునడుగమన్నదొక ప్రశ్నము. ఖండత్వమునందు మీకు గల్గెనో ఈ సంశయము. ఖండత్వమునందు మీకు గల్గెనో ఈ సంశయం. అఖండత్వమునందు మీరు అడిగితిరో ఈ మాట. అఖండత్వమందు మీరు అడిగితిరో ఈ మాట. రెండిటిలోనేది నిజము పండితులారా చెప్పుడు. రెండిటిలోనేది నిజము పండితులారా చెప్పుడు. మీతో పెద్దలు, మీరు మీతో మాట్లాడుతుంటే బాబుగారు కూడా అంటున్నారు, మీ ముఖం చూస్తుంటే ఏమిటో అనేక విషయాలు నాకు ఇంతకుముందు తెలియనివన్నీ తెలుస్తున్నాయండి అంటుంటారు. మీరంతా పెద్ద విద్వాంసులు, మీరంతా చాలా పండితులండి. మీరు మిమ్మల్ని చూస్తుంటే అమ్మ నాకు చెవిలో ఒక మాట చెప్పింది, ఒరే ఒక్క ప్రశ్న అడగరా వీళ్ళని అంటున్నది. ఏమిటంటే, ఈ ప్రశ్న వేశారు కదా మీరు ఈ ప్రశ్న ఖండత్వంలో ఉండి వేశారా అఖండత్వంలో ఉండి వేశారా? అయిపోయింది పండితులు. అంటే ఖండత్వంలో ఉండి ఈ ప్రశ్న వేశాము అంటే మేము అజ్ఞానులను ఒప్పుకొని దీనికి సమాధానం కావాలంటే మీరు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తే కానీ చెప్పనంటారేమో. లేదు అఖండత్వంలోనే ఉండి ఈ ప్రశ్న వేశామంటారు అనుకోండి, అఖండత్వంలో ఉన్నవాడికి ప్రశ్న వేసే అవసరమే ఉన్నది. ఎలా చెప్పాలో సమాధానం వాళ్ళకి కుదరలేదు. దాంతో కాలు కదుపులను బుర్రగోకుడులు కాలిపీకుడులు. కాలు కదుపులు కాలిరాని వితరులు. రాని దగ్గులును కేలపొడుము గుర్రలునై. ఉన్నట్టుండి కాళ్ళు కదుపుతున్నారట.
ఒక ఆయన లేచి గోచి సొత్తున్నాడు, ఒక ఆయన నెత్తిట్లా అన్నాడు, ఒక ఆయన దగ్గుతున్నాడు, రానటువంటి దగ్గు, ఎవడికి వాడు బయటికి పోదాం అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అందులో ఒక ఆయన నట్టు వచ్చి, చాలు చాలు బహు చక్కగా చెప్పిరి పోయి రావలయునూచున్, చాలు చాలు బహు చక్కగా చెప్పిరి పోయి రావలయునూచున్, వీలు చూసుకొని జారు కొనుటకై వేగిరబడునవు వారిని, వీలు చూసుకొని జారు కొనుటకై వేగిరబడునవు వారిని. వీలు చూసుకుని జారుకుందామని ప్రయత్నం చేస్తాను. చాలా బాగా చెప్పా బాబు, మా పని ఉంది, ఆ పక్క ఊళ్ళో వెళ్ళి రావాలి, బస్ టైం అయిందే వెళ్ళొస్తామే, ఉండండి ఉండండి అండా ఉండరు. ఇహ ఆ ఉత్తరం కూడా అక్కడ పడేసి పరిగెత్తున్నారు. అట్లా ఎవరికి వారు 5 నిమిషాల్లో అదంతా ఖాళీ అయిపోయింది. పోతుంటే ఆ చిట్ట చివర ఉన్నటువంటి 3-4తోటి అన్నారు బాబు, అమ్మకు తెలియని సత్యము అమ్మ ఎరుగరానిది జగమ్మునందు లేదెరుగు, అమ్మ ఎరుగరానిది జగము, సమ్మతించిన మాటలు సత్యములని తెలుసుకొను, అమ్మ ఎరుగరానిది జగమ్మునందు లేదెరుగు, సమ్మతించిన మాటలు సత్యములని క్రమ్ముకొన్న అజ్ఞానము కదలి తొలగిపోవుదేని, క్రమ్ముకొన్న అజ్ఞానము కదలి తొలగిపోవుదేని, ఇమ్ముగ సత్యము తెలియును నమ్ముడయా నాదు మాట, క్రమ్ముకొన్న అజ్ఞానము కదలి తొలగిపోవునేని, ఇమ్ముగ సత్యము తెలియును నమ్ముడయా నాదు మాట, అమ్మకు తెలియనిది జగమ్మునందు లేదెరుగు. యా అమ్మకు తెలియనటువంటి విషయం ఈ ప్రపంచంలో లేదు. క్రమ్ముకున్నటువంటి అజ్ఞానం కనుక తొలగిపోతే ఆ సత్యం మీకే అర్థమవుతుంది. ఉండండి ఉండండి అంటే వస్తాం వస్తాం, చక్కగా చెప్పావు, బాగా చెప్పావు, ఇందాక చెప్పడమే కాదు ఇప్పుడు కూడా చెబుతున్నావు, ఏం బాగా చెబుతున్నావు, కానీ బస్సు వెళ్ళిపోతుందయా, బందర్లో రైలు అందుకోవాలి, ఎరా టైం ఎంత, ఇంకా 5 నిమిషాలు అమ్మమ్మ వెళ్ళిపోయి ఎవరి దోని వాళ్ళు పారిపోయారు, ఇలా వెళ్ళిపోయారు. అప్పుడు పరశురామయ్య గారు, ఇదంతా ఎక్కడో లేరు, ఆయన వినికిడిలోనే ఉన్నారు, ఆ పక్క గదిలో ఎక్కడో ఉన్నారు, ఆయన వచ్చారట. వచ్చి సచ్చిందిరా గొర్రె కర్మలో పడ్డాదిరా బర్రె, సచ్చిందిరా గొర్రె బొందెలో పడ్డాదిరా బర్రె, మత్తరికము పూని తలకు తెచ్చుకొంటి రౌరౌరా, మత్తరికము పూని తలకు తెచ్చుకొంటి రౌరౌరా, కచ్చభూని పెద్దలతో కాలు దువ్వు వారలపై అత్తముగా నింతేయు ఆహా రోగము కుదిరను, అత్తముగా నింతేయు ఆహా రోగము కుదిరను, సచ్చిందిరా గొర్రె వచ్చాదిరా బర్రె అని ఆయన ఆనందంతో నృత్యం చేశాట. ఈ విధంగా బాబుగారు వారు పరశురామయ్య గారు లోపలికి వస్తూనే చచ్చిందిరా గొర్రె, ఇంతమంది 10 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోవడం చూచారు. ఆయన చూచి బందెలో పడ్డాదిరా బర్రె, వీళ్ళు పొరపాటుని కచ్చపూని పెద్దలపై కాలు దువ్వు వారల పని అచ్చముగా నింతేయగు, అవమానం ప్రాప్తించింది కదా. చెప్పాను నేను, వచ్చడివాడు ఫల్గుణుడు అన్నాను, చెప్పావులే అన్న. ఇప్పుడు ఏమైంది దానికి, మత్సరికము పూని పెద్దలపై కచ్చబూని వారల పని ఇంతేగు అచ్చముగా నింతేగు ఆహా రోగము కుదిరెను అన్నారట పరశురామయ్య గారు. ఇలాగా వారు బాల్యంలో చూపించినటువంటి అనేక లీలలు, విద్యాభ్యాసం చూచాం మనం, ఆగమనము, విద్యాభ్యాసము, దుర్యోగి సమూహ నిరాసనము, దుర్యోగులు పండితులయుండు యోగులు కాకుండా యోగుల వలె నటించేటువంటి వారిని తిరస్కరించుట అనేటువంటిది, ఈ 3 భాగాలని చూచాం. బాబుగారు ఏ గ్రామానికి వెళ్తే ధర్మవర్తన నేర్పి దయతోడ జనులలో మాధవుపై భక్తి పాదుగొలిపి వారు చేసినటువంటి సాధించినది ఏమిటని అడుగుతుంది. ధర్మవర్తన నేర్పి సామాన్య గ్రామస్తులందరికీ కూడా విద్యాగంధం లేనటువంటి వాళ్ళకి ధర్మవర్తన, నాయనా ఇలా ప్రవర్తించడం ధర్మం, ఇలా ప్రవర్తించు అని నేర్పి దయతోడ మాధవుపై భక్తి పాదు కొలిపి, నాయనా భగవంతుడున్నాడు,
ఆ భగవంతుడిని మీరు ఆశ్రయించండి అని వారి యందు భక్తి పాదుకొలిపి కాళికా దివ్యాంఘ్రి కమలాభిషేక తీర్థప్రసాదముల నిత్యమ్మొసంగి కాళీ పూజ చేసి ఆ అమ్మవారి పాదతీర్థాన్ని అందరికీ కూడా రోజు దాన్ని ప్రసాదంగా పంచి వేదాది శాస్త్ర వివేక సారము తేట తెనుగు మాటలలోన తెలియబలికి చాలా గూఢమైనటువంటి విషయాలు వేదాంతంలో వాటిని తేట తెలుగు మాటలలోన తెలియబలికి పూజా విధానము పొందుగా నెరిగించి పూజా విధానము పొందుగా నెరిగించి నిత్య నైమిత్తిక నియతి తెలిపి పూజా విధానం చక్కగా ఇలా చేసుకోండి, ఇది నిత్యం చేయవలసిన కర్మ, ఇది నిమిత్తంలో చేయవలసిన కర్మ, నాయన ఇవాళ సముద్ర స్నానం చేయవలే, ఇవాళ ఉపవాసం ఉండవలే అని ఈ విషయాలన్నీ వారికి బోధించి మంచి చూచుట చెడు చూడ మానుకొనుట మంచి చూచుట చెడు చూడ మానుకొనుట నిత్య సూత్రములని నేర్పి సత్యశాంతి కరుణ ప్రేమల మనసులు కరుగునట్లు గ్రామ గ్రామాన పెను మార్పు గలగజేసే గ్రామ గ్రామాన పెను మార్పు గలుగజేసే. అయినా సత్యశాంతి దయా ప్రేమలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. మంచి చూడు, చెడు ఎక్కడ చూడదు. మంచి చూచుట చెడు చూడ మానుకొనుట నిత్య సూత్రములను నేర్పి గ్రామ గ్రామాన వారు అడుగు పెట్టడానికి ముందున్న గ్రామము, అడుగు పెట్టిన తర్వాత ఉన్నటువంటి గ్రామంలో విశేషమైనటువంటి మార్పు ఉన్నది, తేడా ఉన్నది, పెను మార్పు గలుగజేసే. ఈ విధంగా జగదోద్ధారణకు విశేషంగా కృషి చేసిన శ్రీ బాబూజీ మహారాజ్ వారి చరిత్రం ఈ మాత్రం చెప్పడానికి నాకు ఇంకా పూర్తిగా నోటికి రాలేదు. నేను వచనం అసలు రాయలేదు ఇక్కడ చెబుదామనేటువంటి ధైర్యంతో, ఎందుకంటే వచ్చినప్పటి నుంచి నేను ఏదో ఒక పని వేరే దాంట్లో ఇరుక్కుని పోయి ఉన్నాను. అయినా కూడా పాప మూర్తి గారు దయతోటి కొంచెం అక్కడక్కడ ప్రాంతంగా అందిస్తుంటే చెప్పాను. కొన్ని చోట్ల ఆశు గారు కూడా చెప్పాను నాకు కుదరక, కనుక ఇంతవరకు చేశాను. మరి ఇందులో గుణదోషములు అనవసరం, గుణం ఉన్నా దోషం ఉన్నా కూడా ఇది నాకు సంబంధించినటువంటిది కాదు. గురుదేవులు నన్ను రాయమని ఆదేశించినట్లుగా నేను భావించి రాశాను. దానికి నేను చాలా కృతజ్ఞుడిని. నేను ఇందాక అన్నాను, నేను ఇంతవరకు హరికథ ఎప్పుడూ చెప్పలేదు, కానీ చెప్పడానికి సంకోచించలేదు. చెప్తాను అన్నాను, చెప్తాను. ఎందుకంటే మొట్టమొదటిది నాకు సిగ్గలేదు లేదు జీవితంలో ఎప్పుడు. నేను 5th వారం చదివేటప్పుడు పాటల పోటీకి వెళ్ళి పాడుతుంటే స్కూల్ అంతా కూడా ఆపో ఆపో అని అరిచారు. అరిచినా కూడా పూర్తిగా పాడాను నేను. టీచర్లకి నేను పోటీగా వస్తానేమో అని భయం నేను చదివిన స్కూళ్ళల్లో. కనుక నాకు ఈ జనం ఏమన్నా అనుకుంటారు, వాళ్ళు నవ్వుతారు, వీళ్ళు నవ్వుతారు అనేటువంటి భావం లేదు. మొదటి ఎంతవరకు సక్సెస్ అయిందో, ఎంతవరకు విజయం అయిందో అంతా తమ దయ, మాతాజీ వారి దయ. పవమానాసుడు అటు పాదార బిందములకు నీ నామరూపములకు జయ మంగళం రాజీవనయన చాగ రాజా విభూతమైన నీ నామరూపములకు జయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ బహిర్బహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఒక మాట, ఈ ప్రయత్నంలో నేను ఈ హరికథ చెప్తాననగానే ఈయనేం చెబుతాడులే ఎప్పుడు పాడనటువంటి వాడు అనుకోకుండా అమరం గారు మీరు పాడండి నేను తప్పకుండా వాయిస్తాను మొదటి నుంచి ఆయన ప్రోత్సాహం చేశారు. అలాగే ఇతడు సీతాపతిరావు మరి అక్కడి నుంచి వచ్చి తాడేపల్లిగూడెం నుంచి వచ్చి నాకేమిటంటే నాకు ఒక డిఫెక్ట్ ఉంది, రోజు పాడకపోవటం వల్ల ఏదో ఒక రాగం మొదలు పెడితే ఇంకో రాగంలో పోతుంది, రోజు అలవాటు లేకపోవటం వల్ల అది కొంచెం అతను ముందర వాయిస్తుంటే అతను ఇచ్చినటువంటి సహకారం. మరి వాళ్ళు అనుకోకుండా వీరు వచ్చారు. గురుచరిత్ర చెబుతుంటే నేను వాయించకుండా ఎలా ఉంటానండి, మీరు చెప్పాలి నేను వాయించాలి, చాలా సంతోషం. అలాగే వీరు
ఈయన సామాన్యుడు కాదు, మంచి చక్కని మహావాది వెంకటప్పయ్య గారి శిష్యుడు. ఆయన తనంతా తాను స్వయంగా వచ్చి కంజీరా వాయిస్తున్నాడు. మరి ఏది ఎట్లా ఉన్నదో నాకు తెలియదు, ఇంతవరకు చాలు, నాకు నేర్చినటువంటిది నేను చెప్పాను. ఇక మళ్ళీ భవిష్యత్తులో బహుశా నేను చెబుతానని అనుకోను, అవసరం రాదు నాకు. ఎవరెవరు పెద్దలైనటువంటి వాళ్ళు తీసుకుని దీన్ని, హరిదాసులైనటువంటి వాళ్ళని చక్కగా దీన్ని ప్రశస్తిలోకి తీసుకొస్తారని ఆశిస్తూ మాతాజీ వారికి, శ్రీ గురుదేవులకు మరి చక్కగా ప్రాంప్టింగ్ చేసి పెట్టారు నా మిత్రులు. మరి 2వ జడ్జి అన్న రాత్రి మాతాజీ వారిని, వీరు జిఎస్ఆర్ మూర్తి గారు, వీరి 5గురికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీన్ని ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చినటువంటి శ్రీ మాతాజీ వారికి, మరి అనేక రీతులుగా సహాయం చేసినటువంటి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై సద్గురు మహారాజ్ కీ జై.